సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిర్వహించిన బీజేపీ నియోజకవర్గ కార్యవర్గ సమావేశంలో జిల్లా కమిటీ కూర్పుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. సీనియర్ నాయకులు కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత కల్పించలేదని అసహనాన్ని వ్యక్తం చేశారు దారం గురువారెడ్డి. జిల్లా కమిటీతో కాకుండా ఇకపై నేరుగా రాష్ట్ర కమిటీతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. నియోజకవర్గానికి చెందిన 68 మంది సభ్యులతో కూడిన కమిటీ జాబితాను రాష్ట్ర నాయకత్వానికి సమర్పించినట్లుగా తెలిపారు దారం గురువారెడ్డి. वंदे मातरम वंदे मातरम। అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ గజ్వేల్ నియోజకవర్గ కార్యవర్గ సమావేశం ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ఈ నియోజకవర్గంలో గత 4 సంవత్సరాలుగా కార్యకర్తల పార్టీగా బీజేపీ ఎట్లా ఎదిగింది, తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కానీ పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు కానీ తర్వాత జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో కానీ వందలాది మందిగా కార్యకర్తలు 363 బూతులలో ఏ విధంగా పనిచేసిండ్రు, తర్వాత సభ్యత్వ కార్యక్రమాలు జరిగినప్పుడు గజ్వేల్ నియోజకవర్గం నుంచి 45-46 వేలకు పైగా సభ్యత్వాలు జరిగినాయి. యాక్టివ్ మెంబర్షిప్లు కూడా ఇక్కడి నుంచి ఎక్కువ ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి. ప్రతి గ్రామంలో జెండా ఎగరేసినాం. ఎమ్మెల్యే ఎలక్షన్లో 66,000 ఓట్లు, ఎంపీ ఎలక్షన్లో 57,000 ఓట్లు సాధించి ఇక్కడ ఎంపీని గెలిపించిన దాంట్లో గజ్వేల్ది కూడా ప్రధాన పాత్ర ఉన్నది. ఇక్కడ ఒక సీఎం ఉండే 10 సంవత్సరాలు ఏళ్ళ సీఎం నిరంకుశ పాలనలో సీఎం సీటుది. దానికి వ్యతిరేకంగా కార్యకర్తలు కొట్లాడి 66,000 ఓట్లు తీసుకొచ్చే పరిస్థితి ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సత్తా ఉంటే గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన లీడర్లు కానీ కార్యకర్తలకు కానీ సరైన ప్రాధాన్యత జిల్లా పార్టీలో లేదనే ఒక నిరసన కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నప్పటికీ సంవత్సరం నుంచి కూడా పార్టీని అడిగి నిర్ణయాలు సానుకూలంగా రాకపోవడంతో జిల్లా పార్టీ మీద బేస్ కాకుండా డైరెక్ట్గా రాష్ట్ర పార్టీతో, ఎందుకంటే మనది 3 అంచెల రాజకీయ విధానం, గ్రామ సర్పంచులు, నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు అంటే నియోజకవర్గం ఎమ్మెల్యేలు, తర్వాత పార్లమెంటు, ఈ 3 అంచెల విధానంలో ఉండే సిస్టంలో మేము రాష్ట్ర పార్టీతో డైరెక్ట్గా పనిచేస్తాం. గ్రామాలతోటి నియోజకవర్గం నుంచి రాష్ట్ర పార్టీ డైరెక్ట్గా పనిచేస్తాం. పార్లమెంటు విషయంలో కూడా అదేవిధంగా ఉంటుంది. ఇక్కడ వందలాది మంది కార్యకర్తల బేస్ ఉంది. 4 సంవత్సరాల క్రితమే బూత్ సమ్మేళన కార్యక్రమం పెడితే ప్రతి బూత్ నుంచి మినిమం 2 కార్యకర్తలు చొప్పున దాదాపు 770 మంది కార్యకర్తలు ఇక్కడ రిజిస్టర్ జరిగిన సందర్భం 4 సంవత్సరాల క్రితం. తర్వాత వేలాది మంది కార్యకర్తలు తండోపతండాలుగా ఉన్న ర్యాలీ పార్లమెంట్ ఎలక్షన్లో చివరి రోజు ర్యాలీ చేస్తే తగ్గించి షార్ట్ పీరియడ్లో చెప్తే 2,500 బైకులు వచ్చినాయి ఇక్కడ ర్యాలీకి. అటువంటి ప్రబలంగా ఉన్న రాజకీయ చైతన్యం ఉన్న గజ్వేల్ నియోజకవర్గంలో ఒక పట్టుదల పంతం రాజకీయాలు ఉంటాయి. ఇక్కడ ఉన్న కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసుకుంటూ కొంతమంది వ్యక్తులు నిన్న ఉన్న పార్టీలోకి వచ్చిన వాళ్ళు రకరకాలుగా వేధించుకుంటా కార్యకర్తలందరూ డిమోరలైజ్ చేస్తూ ఉంటే ఆలోచించి రాష్ట్ర పార్టీ నాయకత్వంతో ఎన్నోసార్లు మాట్లాడి ఎన్నో రకాల మేము అభ్యర్థనలు పంపించి మొన్న కూడా కమిటీ రూపంలో దాదాపు ముందు ఒక 120 మంది కార్యకర్తలు వీళ్ళని గుర్తింపు రావాలి, అన్యాయం జరుగుతుంది ఈ పార్టీలో, ఖచ్చితంగా మాకు గుర్తింపు ఇవ్వండి, రాష్ట్ర పార్టీ డైరెక్ట్గా గుర్తించండి అని చెప్పి పంపించినాం. జిల్లా పార్టీలో, రాష్ట్ర పార్టీలో, కేంద్ర పార్టీలో కూడా స్థానాలు ఏమని అడిగినాం. అది పరిశీలనలో ఉండగా ఎవరి అనుమతి లేకుండానే జిల్లా పార్టీ అనౌన్స్మెంట్, జిల్లా కార్యవర్గం అనౌన్స్మెంట్ జరిగిందని తెలిసి కార్యకర్తలను డిసప్పాయింట్ అయితే కార్యకర్తలను సమూహాన్ని నిలబెట్టుకోవడానికి, వందలాదిగా ఉన్న కార్యకర్తలను కాపాడుకోవడానికి
భారతీయ జనతా పార్టీ జెండా కింద పనిచేయడానికి మేమందరం కూడా మాట్లాడుకుని దాదాపు ఒక 68 మంది కమిటీ రాష్ట్ర పార్టీకి సమర్పించడం. మేము ప్రత్యేకంగా పనిచేస్తాం, రాష్ట్ర పార్టీతో అనుబంధంగా పనిచేస్తాం, భారతీయ జనతా పార్టీ జెండా కింద పనిచేస్తాం. ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించుకోవడానికి రాబోయే కాలంలో ప్రతి కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కనీవిని రీతిలో పెద్ద స్థాయిలో నిర్మించుకోవడానికి కార్యకర్తల బేసు బలమున్న నియోజకవర్గం కాబట్టి ఇక్కడ పార్టీ కోసం పనిచేస్తామని పార్టీకి అభ్యర్థన పంపించడం అక్కడ పెండింగ్లో ఉంది. ఈ నియోజకవర్గ కమిటీని ఆమోదించాలని అడుగుతున్నాం పార్టీని. ఈ నియోజకవర్గ కమిటీని ఆమోదిస్తే ఇక్కడ ఖచ్చితంగా రాసిస్తాం. ఇక్కడ వచ్చేసారి ఖచ్చితంగా బైఫర్కేషన్ అయితే 2 అసెంబ్లీలు అయితే 2 అసెంబ్లీ గెలిపిస్తాం. బైఫర్కేషన్ కాకుండా ఉంటే ఈ అసెంబ్లీ ఖచ్చితంగా గెలుస్తాం. ఏ పార్లమెంటు పరిధిలోకి ఈ అసెంబ్లీ వస్తుందో ఆ పార్లమెంటు ఎంపీని కూడా గెలిపించుకోవడానికి ఇక్కడ నుంచి 1,00,000 పైగా ఓట్లు సాధించే వరకు మేము శ్రమిస్తాం, పార్టీ కోసం పనిచేస్తాం. కాబట్టి ఈ కార్యకర్తల లిస్టు పార్టీకి అప్పగింపి వాళ్ళ కార్యకర్తలకు ఏం జరుగుతుంది చెప్పడానికి కార్యవర్గం వేసిన కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఒక కార్యరూపం ప్రణాళిక తయారు చేసుకోవడానికి కార్యకర్తలతో ఇవాళ ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఈ వివరాలన్నీ కూడా రాష్ట్ర పార్టీకి పంపిస్తాం. రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారి నాయకత్వంలో, నితిన్ నవీన్ గారి నాయకత్వంలో, ఇటు బండి సంజయ్ గారు, ఇటు కిషన్ రెడ్డి గారి వాళ్ళ మార్గనిర్దేశంలో ఇక్కడ సంఘ్ పరివారి కార్యకర్తలందరూ కూడా వివిధ క్షేత్రాల్లో పనిచేసే వాళ్ళ అండదండలతోటి కలిసి ఒక మంచి వాతావరణం నిర్మించి ప్రజల సేవ కోసం గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తలు పనిచేయడానికి ముందుకొచ్చినారు. ఇవాళ ఈ కార్యవర్గం మీటింగ్లో జరిగిన తీర్మానం పత్రం మొత్తం కూడా రాష్ట్ర పార్టీకి సమర్పిస్తాం. మేము 363 బూతుల్లో పెద్ద స్థాయిలో బూత్ కమిటీలు వేయబోతున్నాం. ప్రతిదీ కూడా రాష్ట్ర పార్టీతో డైరెక్ట్గా మేము మాట్లాడుకొని చేస్తాం. ఎవరైతే కొంతమంది గిట్టని వాళ్ళు రకరకాల దుష్ప్రచారం చేస్తున్నారో ఇక్కడ గ్రూపులు లేవు, ఏం లేవు, ఒకటే ఉంది గజ్వేల్ నియోజకవర్గంలో ఒకటే గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ అంతా ఇప్పుడు ఈ కార్యవర్గంలో ఉంది. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కూడా వచ్చేసారి తెలంగాణలో ప్రభుత్వం నిర్మాణం జరగడానికి భారతీయ జనతా పార్టీ సీఎంను సీట్లో కూర్చోబెట్టడానికి ఎన్ని రకాలుగా ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు గెలిస్తే మెజారిటీ వస్తుందో మొదటి ఎమ్మెల్యే గజ్వేల్ నుంచి గెలిపించి భారతీయ జనతా పార్టీకి మేము బహుమతిగా ఇస్తామని ఇక్కడ మేము గజ్వేల్ గడ్డ నుంచి కార్యకర్తల తరఫున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీకి మాటిస్తున్నాం. మీరు త్వరలో చూడబోతారు. ఇక్కడ పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయబోతున్నాం. గజ్వేల్లో పెద్ద స్థాయిలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు ఇంతకుముందు చేసినాం. జిల్లాలో కానీ ఉమ్మడి జిల్లాలో కానీ ఇక్కడ పార్లమెంటు స్థాయిలో కానీ ఎరగని రీతిలో ఎన్నో రకాల కార్యక్రమాలు శివాజీ విగ్రహంలో పంచాయతీల కానుంచి మొదలు పెడితే మున్సిపాలిటీ ఇష్యూస్ కానీ గ్రామ పంచాయతీల్లో సమస్యలు కానీ ఈ భూములు కోల్పోయిన వాళ్ళ విషయంలో కానీ డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల విషయంలో కానీ ఎన్నో రకాల సమస్యలు మేము కార్నర్ మీటింగ్లు పెట్టి 2022 జనవరి నుంచి కార్నర్ మీటింగ్లు పెట్టి కార్యకర్తలను కూడా ఉత్తేజపరచుకుంటూ ప్రజలను ఉత్తేజపరచుకుంటూ బీజేపీ వైపు మళ్లించిన కార్యకర్తల సమూహం ఇక్కడ గట్టిగా ఉన్నది. కాబట్టి వచ్చేసారి గెలిచే సీటు మొదటి సీటు గజ్వేల్ అసెంబ్లీ ఉంటుంది. గజ్వేల్ అసెంబ్లీ ప్రభావంతో బీజేపీ చుట్టుపక్కల ఉన్న దాదాపు 10-12 కాన్స్టిట్యూన్సీలో మేము గెలిపించి తీరుతామని భారతీయ జనతా పార్టీకి మాటిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వానికి వినతి మేము ఏదైతే రాతపూర్వకంగా ఇస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని వందలాది మంది కార్యకర్తలు చాలా సపోర్టింగ్గా ఉన్నారు, సమూహాలుగా ముందుకు వస్తున్నారు. బీజేపీ కోసం పనిచేస్తాం, బీజేపీని నిలబెట్టుకుంటాం. ఇక్కడ ఈసారి వచ్చేసారి ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహిస్తామని ఏదైతే సభ్యత్వ కార్యక్రమాల్లో గ్రామీణ నియోజకవర్గాల్లో 3వ స్థానంలో రాష్ట్ర వ్యాప్తంగా 3rd ప్లేస్ గజ్వేల్ వచ్చింది. ఈ జిల్లాలో మొదటి స్థానం వచ్చింది. ఉమ్మడి జిల్లాలో 2వ స్థానంలో ఉన్నాం. అంత గట్టిగా కార్యకర్తల బేస్ ఉన్న ఈ గజ్వేల్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఈసారి ఖచ్చితంగా ఎగరేస్తాం. ఈసారి గెలిచే మొదటి సీటు అత్యధిక మెజారిటీతో గెలిచే బీజేపీ మొదటి సీటు గజ్వేల్ అసెంబ్లీ అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి మాట ఇస్తూ చెప్తూ మేము ఇవాళ నుంచి గజ్వేల్ నియోజకవర్గ స్థాయిలో ప్రజల సమస్యలన్నీ కూడా తీసుకుంటాం. బీజేపీ జెండా కింద ప్రజల సమస్యలన్నీ ప్రతిదీ అటెండ్ చేస్తాం. ఏ ఊర్లో ఏ చిన్న సమస్య ఉన్నా కానీ బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు ప్రజలకు అండగా ఉంటారని మేము మాటిస్తున్నాం. బీజేపీ నాయకత్వంలో అందరము పనిచేస్తాం. త్వరలోనే చాలా పెద్ద మార్పులు ఇక్కడ మంచి పరిణామాలు ప్రజలకు సేవ చేయడానికి పార్టీ తరఫున పెద్ద కార్యక్రమాలు తీసుకుపోతున్నామని తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై.